హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మార్నింగ్ భగవంతుడి ప్రసాదం అప్పాలు తయారు చేసుకుందాం. దానికోసం ఒక అర కేజీ అప్పాలకి ఒక డబ్బాన్నర గోధుమ పిండిని తీసుకుందాం. నేను మొత్తం గోధుమ పిండితోనే చేస్తాను అప్పాలు, బియ్య పిండి యాడ్ చేయను. ఒక అర కేజీ బెల్లాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని కొద్దిగా చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుని అప్పాల కోసం బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. దానిలోనే యాలకుల్ని కూడా దంచి వేసుకోవాలి. ముందుగా తీసి ఉంచుకున్న ఆ గోధుమ పిండి డబ్బాన్నర గోధుమ పిండిని ఆ బెల్లం పాకంలో కలుపుకొని చల్లారనివ్వాలి. గోధుమ పిండి బెల్లం పాకానికి సరిపడా పట్టేటట్టు చూసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈలోగా అప్పాలు వేయించడానికి నూనెను పోసి బాండి ఉంచుకోవాలి. చేతులు తడి చేసుకోవాలి. అప్పాలు పిండి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అప్పాలు చేసేసుకోవాలి. 2 చేతులు తడి చేసుకుని అప్పాలను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న అప్పాలుగా తయారు చేసుకోవాలి. ఇలాగ దీనిలో చూపిస్తున్నట్టుగా అలా అప్పాలు షేప్ చేసుకొని వాటిని ముందుగా కాగి ఉన్న నూనెలోకి వేసుకోవడమే. అప్పాలు రెడీ అవుతాయి. ఒక అర కేజీ అప్పాల వరకు చేస్తున్నాను. అర కేజీ కోసం 2 చిన్న కుందులు అర కేజీ బెల్లాన్ని తీసుకొని డబ్బాన్నర చూపించిన కొలతతో డబ్బాన్నర గోధుమ పిండిని తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ముందుగా కాగి ఉన్న నూనెలోకి మనం తయారు చేసుకున్న అప్పాలను వేసుకొని చక్కగా 2 వైపులా కాగాక బయటికి తీసేసుకోవడమే. అప్పాల కలిపే క్వాంటిటీ తెలిస్తే మెత్తగా వస్తాయి అప్పాలు. త్వరగా ఈజీగానే రెడీ అయిపోతాయి. అప్పాల పిండి కలిపాక కొంచెం సేపు దాన్ని చల్లారనివ్వాలి. అంత వేడివేడిగా మనం చేయలేం కదా. దాన్ని కొంచెం చల్లారనిచ్చాక చేతులు తడి చేసుకుని చేతులతో చేయొచ్చు, లేదంటే ఒక గుడ్డ మీదైనా చేసుకోవచ్చు. చేతిలోకి గుడ్డ తీసుకుని గుడ్డ మీదైనా ఒత్తి తీసుకోవచ్చు అప్పాలని. చక్కగా ఇలా నూనె ముందుగా కాగి ఉంటే అప్పాలు మనకి త్వరగా రెడీ అయిపోతాయి. వేయగానే ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి అప్పాలు. యాలకుల్ని కూడా అప్పాలు బెల్లం పాకంలో దంచేసి వేసేసుకుంటే ఫ్లేవర్ చక్కగా ఉంటుంది. అప్పాలు ఇలా చక్కగా వేగాక ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. చల్లారాక భగవంతుడికి సమర్పించడమే. అప్పాలు ఈజీ రెసిపీ, ట్రై చేయండి. కొంతమంది గోధుమ పిండి బియ్య పిండి కాంబినేషన్ వాడతారు. నేను ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తాను. బాగానే వస్తాయి, మెత్తగా ఉంటాయి అప్పాలు. ట్రై చేయండి ఈసారి, తప్పకుండా ట్రై చేయండి.